హలో వెల్కమ్ టు ఎన్ఆర్ ఎంటర్టైన్మెంట్స్. నయనతార ధనుష్ వివాదం మరో మలుపు తిరిగింది. తాజాగా నయనతార ఆమె భర్త విఘ్నేష్ శివన్ పై ధనుష్ కోర్టులో దావా వేశారు. తమ అనుమతి లేకుండా నానం రౌడీదాన్ విజువల్స్ ను నయనతార బియాండ్ ది ఫెయిరీ టైల్ డాక్యుమెంటరీ కోసం వాడుకోవడంపై ధనుష్ నిర్మాణ సంస్థ ఈ కేసు వేసింది. మద్రాస్ హైకోర్టులో ఈ మేరకు నయన్ దంపతులతో పాటు వారికి చెందిన రౌడీ పిక్చర్స్ పై దావా వేసింది ధనుష్ ప్రొడక్షన్ కంపెనీ వండర్ బార్ ఫిలిమ్స్. బుధవారం ఈ పిటిషన్ ను పరిశీలించిన హైకోర్టు దీనిపై విచారణకు అంగీకరించింది. నయనతార ధనుష్ మధ్య డాక్యుమెంటరీ విషయంలో ఇటీవల ఈ వివాదం చెలరేగింది. నానం రౌడీదాన్ సినిమా విశేషాలను తన డాక్యుమెంటరీలో చూపించాలని, ఇది తమకి చాలా ముఖ్యమని ధనుష్ ని కోరినా కూడా ఎలాంటి పర్మిషన్ రాలేదని ఇటీవల నయనతార చెప్పారు. ఈ విషయంలో ఎంతో బాధపడ్డానని ధనుష్ పై ఫైర్ అవుతూ ఇటీవల ఒక బహిరంగ లేఖ రిలీజ్ చేశారు నయన్. డాక్యుమెంటరీ ట్రైలర్ లో 3 సెకండ్ల సీన్ ఉపయోగించినందుకు పరిహారంగా ధనుష్ 10 కోట్లు డిమాండ్ చేశారని నయన్ ఇందులో తెలిపారు. అంతేకాకుండా ఈ వివాదంతో పాటు ధనుష్ పై వ్యక్తిగతంగా కూడా తీవ్ర విమర్శలు చేశారు నయనతార. తనపై ధనుష్ కి ఎప్పటి నుంచో ద్వేషం ఉందని, అది ఈసారి తీవ్ర స్థాయికి చేరినట్టు నయన్ అన్నారు. నయన్ చేసిన కామెంట్స్ తో అటు ఇండస్ట్రీ ఇటు సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతుంది. ధనుష్ ఫ్యాన్స్ నయన్ ని, నయన్ ఫ్యాన్స్ ధనుష్ ని తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. నయనతారకి అయితే ఇండస్ట్రీ నుంచి చాలా మంది హీరోయిన్ సపోర్ట్ చేశారు. ధనుష్ కి మాత్రం పరిశ్రమ నుంచి పెద్దగా సపోర్ట్ రాకపోయినా అభిమానులు అండగా నిలిచారు. ఇక ఈ వివాదంపై ధనుష్ మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి కామెంట్స్ చేయలేదు. నయన్ చెప్పినట్లు 3 సెకండ్ల వీడియో కాదు 30 సెకండ్లు వాడుకున్నారు అంటూ ధనుష్ ఫ్యాన్స్ నయనతారపై ఫైన్ అయ్యారు. నెట్ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న నయనతార బియాండ్ ది ఫెయిరీ టైల్ డాక్యుమెంటరీ మంచి వ్యూవర్షిప్ ని అందుకుంటుంది. నయనతార కెరియర్ ఎదుర్కొన్న అవమానాలు, విమర్శలను, అలాగే విఘ్నేష్ శివన్ తో ఆమె పరిచయం, ప్రేమ, పెళ్లి ఇలా మొత్తం తన జీవితంపై సుదీర్ఘంగా ఈ డాక్యుమెంటరీలో చూపించారు. నయనతార విఘ్నేష్ ఈ డాక్యుమెంటరీలో తమ ప్రేమ గురించి కూడా చెప్పారు. దీంతో నయన్ ఫ్యాన్స్ కి ఇది బాగా నచ్చింది. విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించిన నానం రౌడీదాన్ లో నయనతార హీరోయిన్ గా నటించి ఆ సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఈ సినిమాలో విజయ్ సేతుపతి హీరోగా నటించగా ధనుష్ నిర్మాతగా వ్యవహరించారు.